హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు నేను మీతో ఒక మంచి హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో, ఇది చాలా బలం, అలానే చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఆహ్, యాక్చువల్‌గా ఇదైతే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అన్నమాట. నేను డెలివరీ అయిన తర్వాత మా అత్తయ్య గారు నాకైతే మాక్సిమం ఇదే పెట్టేవారు, బలం చేస్తుందని చెప్పేసి. సో, మా సైడ్ దీన్ని రొట్టె అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే, మనం ఇడ్లీకి ఏ విధంగా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో, సేమ్ అలానే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నట్టే దీన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటామనమాట. కాకపోతే ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ రవ్వనేస్తాము. దీంట్లోకి ఇడ్లీ రవ్వ కాకుండా వరి నూక కలుపుకుంటామనమాట. నేనైతే ఒక గ్లాస్ పప్పుని తీసుకొని ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లోకి ఏ గ్లాస్‌తో అయితే పప్పు నానబెట్టుకున్నానో, అదే గ్లాస్‌తో బియ్యం రవ్వ తీసుకున్నాను. అలానే ఇంకొంచెం ఎక్స్‌ట్రా అయినా పర్లేదనమాట. అంటే ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ అయితే బావుంటుంది. క్రిస్పీగా వస్తుందనమాట. వేసుకున్న వెంటనే బాగా కలుపుకొని, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఒక కడాయిలోకి తీసుకొని, ఆ కడాయిలో ఏస్తేనే దీని స్ట్రక్చర్ అనేది బావుంటుందనమాట. సో, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. జస్ట్ అలా వేసినట్టు. ఎందుకంటే మళ్ళీ అతుక్కుపోయి రాదు కాబట్టి లిటిల్ వేసి, దాని తర్వాత ఈ రొట్టెని అలా వేస్తే నేనైతే 3 గరిటెలేసాననమాట. వేసిన తర్వాత అది సిమ్‌లో పెట్టి ఉడికిన తర్వాత ఇలా తిరిగేసి సెకండ్ సైడ్ కూడా బాగా కాలిన తర్వాత దీనికి కాంబినేషన్‌లో టమాటో చట్నీ అయినా లేదా పల్లీ చట్నీ అయినా బావుంటుంది. వితౌట్ చట్నీ కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇది పిల్లలకి కూడా చాలా బలం. ఎవరైనా తినొచ్చు, బలమైన ఫుడ్డు. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారనుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.